ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. అయితే కృప వెంబడి కృప, 2 కృపలెందుకు? ఒక కృప సరిపోయింది కదా. 2 కృప. తండ్రి కృప వెంబడి కృపతో మనల్ని ప్రేమించాడు. 2 కృపలెందుకు? ఒక కృప సరిపోయింది కదా అంటే 2 కృపలు ఎందుకంటే, మొదటిదేమో మనం చేసిన తప్పుల్ని క్షమించడానికి కావలసిన కృప. రెండోది, క్షమించిన తర్వాత మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించడానికి కావలసిన కృప. అందుకే కృప వెంబడి కృపతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎలా అంటే, మీరు చేసిన తప్పులు క్షమిస్తున్నాను, ప్లస్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని తండ్రి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. అయితే మనం చాలా మంది కూడా, అంటే మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఈ రెండిట్లో ఒకటే కలిగి ఉంటాం. ఒకటి అయితే క్షమిస్తాము లేదా ప్రేమిస్తాం. కానీ మన ఎడల ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకోండి, క్షమించడం వరకే కొంతమందికి మనసు అంతవరకే ఉండిద్ది. అలా క్షమించిన తర్వాత మళ్ళీ వాళ్ళతో ప్రేమగా మాట్లాడటానికి మనసు రాదు కదా. ఇప్పుడు ఎవరన్నా వేరే వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, లేదా మనల్ని ప్రేమించే వాళ్ళు ఏదన్నా మాట అన్నా కూడా మనల్ని, లేదా ఏ విషయంలోనైనా మనల్ని బాధ పెట్టారనుకోండి, మనకి వాళ్ళంటే ఇష్టం. మనం వాళ్ళతో స్నేహం చేయడమో లేకపోతే వాళ్ళతో మంచిగా ఉండడమో చేస్తున్నాం. వాళ్ళకి మనకు ఎటువంటి గొడవలు లేవు. అయినా సరే అందరిలో మనల్ని అవమానించేటట్టు మాట్లాడినా, లేదా ఏదైనా సరే తప్పు చేసినా సరే మన మనసు ఎలా ఉండిద్ది? ఒకవేళ వచ్చి వాళ్ళు సారీ చెప్పారనుకోండి, అరే అట్లా అనుకోలేదు, ఇట్లా జరిగిద్దని, నలుగురిలో గబకని ఇట్లా మాట అనేసానే, సారీ అబ్బాయి ఏమనుకోవద్దు అని చెప్పారనుకోండి, మనమేమంటాం? సరే పర్వాలేదు వదిలేసి అంటాము. అన్న తర్వాత మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి మన మనసు అనేది ఒప్పుకునిద్దా? వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న ఆ నెక్స్ట్ డే మన మైండ్లోకి మాత్రం నిన్న జరిగిందే గుర్తొస్తా ఉండిద్ది కదా. అయితే తండ్రి ఇక్కడ అదే చెప్తున్నాడు, నేను మిమ్మల్ని కృప వెంబడి కృపతో ప్రేమిస్తున్నాను, కానీ మీకు అది లేదు. మనం అటువంటి కృప గాని, అటువంటి మనసు గాని మనం కలిగి ఉండలేదంట. అయితే ఆ మనసు తండ్రి దగ్గర నుంచి మనకెప్పుడు వచ్చిందంటే, మనం తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు ఎప్పుడైతే కలిగి ఉంటామో, తండ్రి లాగా మనం సాత్వికమైన మనసు ఎప్పుడైతే కలిగి ఉంటామో, అప్పుడు తండ్రి నుంచి కృప వెంబడి కృప నేను పొందుకున్నాను. తండ్రి మనల్ని అంత ప్రేమగా కృప వెంబడి కృపతో మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనం కూడా అదే మనసుతో ఎదుటి వాళ్ళని క్షమించాలి, ఎదుటి వాళ్ళని ప్రేమించాలి అని వాక్యం ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో మీ జీవితంలో ఎవరైనా సరే ఒక్కసారో 2 సార్లు, పోనీ ఒక 5-6 సార్లు అనుకోండి, లేదు ఒకసారి ఆ తప్పు చేశారు క్షమించాను, మళ్ళీ చేశారు మళ్ళీ క్షమించాను, ఇక ఇదే రిపీట్ అవుతా ఉంటే ఎన్నిసార్లు క్షమించాను నేను? లేదా ఒకసారి అంటే ఊరుకుంటాం, 2 సార్లు ఊరుకుంటాం, పొదుగోకును ఊరుకుంటామా అని అలా ఆలోచిస్తాం కదా, కోపం వచ్చింది. అయితే మన తండ్రికి మన మీద ప్రేమ ఉంది కాబట్టే కృప వెంబడి కృపతో మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు తండ్రిని బాధ పెట్టినా క్షమిస్తున్నాడు మనస్ఫూర్తిగా, క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు మనస్ఫూర్తిగా. అదే మనసు మనం కూడా కలిగి ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు. మరి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మీకు ఎలాంటి మనసుందో? క్షమించే వరకే మీ మనసుందా? క్షమించిన వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించగల ఆ మనసు మీకుందా లేదా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచే మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే అంత గొప్ప సర్వ సృష్టికర్త, ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్న తండ్రి, అంత గొప్ప తండ్రే మనం కొన్ని వేల తప్పులు చేసుంటాం. అయినా సరే అన్ని తప్పులు క్షమించి అంతే ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఆయన పాద పీఠం భూమి మీదున్న మనమెంతండి? కానీ మనతోటి వారిని మనం క్షమించలేము. ఒకవేళ క్షమించినా వారిని మనస్ఫూర్తిగా ప్రేమించలేము. ఇదే మాట మీరు లైఫ్లో అలవాటు చేసుకోండి. ఒకళ్ళ మీద మనకి ప్రేమ ఉందా? క్షమించేంత ప్రేమ ఉందా? క్షమించి మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్, అది కూడా మనస్ఫూర్తిగా వాళ్ళతో స్నేహం చేసేంత ప్రేమ ఉందా అని
ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఒకవేళ అంత ప్రేమ లేకపోతే ఆ ప్రేమ కలిగి ఉండండి. అది తండ్రి ప్రేమ, మనది కాదు. మనం కూడా తండ్రిలాగా అలాంటి ప్రేమ, అలాంటి మనసు కలిగి ఉంటేనే మనం దేవుని పిల్లల లెక్క. లేకపోతే మనం అన్యులమే. ఏదో పేరుకే ప్రార్థనకి వెళ్తున్నాం, పేరుకే క్రైస్తవులం, పేరుకే ప్రార్థన చేస్తున్నాం, పేరుకే ఉపవాసం ఉంటున్నాం. కానీ నిజంగా అయితే ఇలాంటి మనసు మనకి లేకపోతే మనం దేవుని పిల్లల లెక్క కాదు. ప్రభువా ప్రభువా అనే ప్రతివాడు రక్షింపబడతాడా? నా దగ్గరకు వస్తాడని ఉందా? ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివారు పరలోక రాజ్యం చేరరు గాని అని తండ్రి ఆ మాట కూడా రాపించాడు. అంటే వాక్యం చదివిన తర్వాత అటువంటి అలా మనం ప్రవర్తిస్తున్నామా లేదా, అలాంటి మనసు మనం కలిగి ఉన్నామా లేదా అని ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం బైబిల్ చదువుతాం కాబట్టి మనల్ని సరిచేయడానికి మనకి ప్రతిరోజు బైబిల్ చదవడం అలవాటు చేపించాడు తండ్రి. మనల్ని మనం సరిచేసుకోవాలి. మన వల్ల మన శక్తి చాలకపోతే తండ్రి పాదాలు పట్టుకోవాలి. తండ్రి పాదమే కదా భూమి మీద ఉంది. తండ్రిని వైపు చూసే అంత అర్హత మనకు లేదు. ఆయన వైపు చూసి మాట్లాడే అర్హత లేదు. తండ్రి పాదాలు పట్టుకొని కన్నీరు కారిస్తే ఖచ్చితంగా తండ్రి హస్తం మన మీదకి వచ్చిద్దండి. మనం సరి అవ్వడమే తండ్రికి కావాలి. మనం సరిచేసుకోవాలి. మనల్ని మనం సరిచేసుకుంటూ ఎప్పటికప్పుడు భయము భక్తి కలిగి దేవుని మాట ప్రకారం వాక్య ప్రకారం నడుచుకోవడమే తండ్రికి ఇష్టం. అంతకన్నా తండ్రి ఇంక ఏది కోరుకోడండి. అదే మారు మనసు అంటే అదే. ఇప్పటి వరకు మనం చేసిన పని లోకపరంగా ఉంది. ఇక నుంచి నా తండ్రి చెప్పిన మాట ప్రకారం నేను నడుచుకోవాలి అని ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకుని ఆ ప్రకారంగా నిలబడతామో అది నిజమైన మారు మనసు. అంటే అది 1 రోజు 2 రోజులు 1 నెల 1 సంవత్సరం 10 సంవత్సరాలతో పోయేది కాదు. మనం మరణించే వరకు కూడా మనతోనే ఉండాలి. ఆ స్థిరమైన మనసు మనం కలిగి ఉంటే ఇక మనకి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు శ్రమలు సమస్యలు రానివ్వడు తండ్రి. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు భయం కలిగి ప్రవర్తిస్తున్నాం. దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుచుకోవాలంటే అమ్మో తండ్రిని బాధ పెడితే ఇంకేమన్నుందా అని భయపడుతున్నాం. ఆ పని జోలికి మనం వెళ్ళట్లేదు కాబట్టి తండ్రికి ఇష్టం. అప్పుడు ఇంకా తండ్రికి మన మీద ఉన్న ప్రేమ ఇంకా పెరిగిద్ది. అయితే ఈ వాక్యానికి తగ్గట్టు ఒక చిన్న సంఘటన అనేది చెప్తాను. ఒక ఆఫీసులో ఒక అతను ఉన్నాడు. అంటే ఒక ఆఫీసులో చాలా మంది ఉంటారు కదా. అయితే ఒక అతను ఆఫీసులో పని చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు అనుకోండి. ఆయనతో పాటు మరి కొలీగ్స్ కూడా ఉంటారు కదా. అయితే ఒకరోజు ఏమైందంటే కొంచెం ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూస్ లేకపోతే కాస్త బర్డెన్ అనిపించి ఒక రూమ్లోకి వెళ్ళి కూర్చొని మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. ఈయన క్రైస్తవుడు. ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ కొలీగ్స్లోనే వేరే అతను అన్యుడు, వేరే అతను వచ్చేసి అతను వేసుకున్న చెప్పులో వేసుకున్న కాలుతోనే కొట్టాడంట. అతన్ని కొడతాడు. కొట్టినా సరే ప్రార్థన అయితే మానేయడు. అరవడం గాని కోపడతం గాని ఏం చేయడు. ప్రార్థన చేస్తానే ఉంటాడు ఆ బ్రదర్. చేసేసి అయిపోయిన తర్వాత ఈయనకు అర్థం కాదు, ఇదేంటి నేను చెప్పు కాలుతో కొట్టాను అయినా పట్టించుకోలేదేంది అని వెళ్ళిపోతాడు. అంటే ఈయనకు కోపం ఎవరన్నా ప్రార్థన చేస్తే. ఈయనేందంటే దేవుల్లోనే ఉన్నాడు కాబట్టి, ఆ బ్రదరు ప్రార్థనలోనే ఉన్నాడు కాబట్టి ఇక దేవునితో మాట్లాడుతున్నాడు. ఏం జరిగినా సరే నా తండ్రితో నేను మాట్లాడాలి. నన్ను ఎన్ని శోధనలు నన్ను వెంటాడినా, ఎంత అపవాది నన్ను డిస్టర్బ్ చేసినా నా తండ్రితో మాట్లాడతాం, నేను ఆపకూడదు. నన్ను ఎంత హింసించినా సరే పర్వాలేదు అని దేవుని వైపే చూశాడు. కాబట్టి అతను కొట్టేసి వెళ్ళిపోయాడు. ఇక ఈ బ్రదర్ కాసేపు ప్రేయర్ చేసుకొని అయిపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసరికి నెక్స్ట్ డేకే ఆ అన్యుడు ఎవరైతే ఈ బ్రదర్ను కొట్టాడో ఆయన మారిపోయాడు, మారు మనసు పొందాడు. నాస్తికుడే కదా, ఇప్పుడు దేవుణ్ణి నమ్మని వాడంటే నాస్తికుడేగా. అతను కూడా ఇక తెల్లారికి మారిపోయాడు. అదేంటి కొట్టడం, ఒక క్రైస్తవుణ్ణి కొట్టడం, ప్రార్థనలో ఉన్న వ్యక్తిని కొట్టిన వ్యక్తి ఆ నెక్స్ట్ డేకి ఎలా మారిపోయాడంటే మనకో డౌట్ వచ్చింది. అంటే ఆ రోజు ప్రార్థన అతను పడుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడుంటాడు ఆ అన్యుడితో. కొట్టాడు కాబట్టి నువ్వెందుకు కొట్టావు నా కుమారుణ్ణి అని అడుగుంటాడు.
అప్పుడు భయపడి దేవునికి ప్రార్థించి దేవుని నమ్ముకొని ఉంటాడని మనం అనుకుంటాం. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ఆ నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఎవరైతే అన్యుడు ఉన్నాడు కదా, చెప్పులతో కొట్టాడు కదా, అతని చెప్పుల్ని ఈ బ్రదర్ ఉన్నాడుగా, ప్రేయర్ చేసిన బ్రదర్, ఆయన పాలిష్ చేస్తున్నాడంట. పాలిష్ చేస్తూ ఉంటాడు, అవి శుభ్రం చేస్తూ ఉంటాడు. ఆయనకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన వచ్చి చెప్పులు బయట ఇడిచేసి లోపలికి వెళ్ళాడు. లోపల నుంచి బయటకు వచ్చేసరికి ఆయన ఆ చెప్పులు క్లీన్ చేస్తూ ఉంటాడు, కొట్టించుకున్న క్రైస్తవుడు బ్రదర్. అప్పుడు ఆయనకి ఇక ఆయన మీద ఆయనకి అసహ్యం వేసి, సిగ్గేసి, అరే నేను ఎంత క్రూయల్గా, ఎంత మూర్ఖంగా ఆ చెప్పులతోనే అతన్ని కొట్టాను నేను ప్రార్థనలో ఉన్నప్పుడు. కానీ అతను అంతా తగ్గించుకొని నా మీద ఇంత కోపం కూడా లేకుండా నా చెప్పులు క్లీన్ చేస్తున్నాడు అని అతని ద్వారా, ఆ బ్రదర్ ద్వారా దేవుని గొప్పతనం, తండ్రి మనసు అనేది ఆయన అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని అప్పటి నుంచి ఆ బ్రదర్ని క్షమాపణ అడిగి అప్పటి నుంచి ప్రార్థన చేయడం ఇతను కూడా మొదలు పెట్టాడు. అలా ఉండాలండి మన పనులు అనేవి. మనం చేసే ప్రార్థన కాదు, మనం చేసే పనుల ద్వారానే తెలిసిద్ది ఎదుటి వాళ్ళకి మనం దేవుని బిడ్డలమా కాదా అనేది. అదే ఒకవేళ అతను కొట్టగానే ఈ బ్రదర్ ఇక పని మానేసి, ప్రార్థన మానేసి వచ్చి గొడవ పెట్టుకుని నీ సంగతి చూస్తానికి ఇక అంత దూరం వెళ్ళిపోయి కోపపడి బూతులు తిట్టి ఇక చేయి కూడా చేసుకున్నాడు అనుకోండి, ఇక తండ్రి సున్నితమైన మనసు ఆ ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేదా? అసలు దేవుని గొప్పతనం అనేది వాళ్ళకి తెలిసేదా? తెలియదు కదా. అందుకే నేను ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి, వాక్య ప్రకారం నడుచుకోండి అని చెప్పేది. ఇది నా మాటలు కాదండి, తండ్రి కృప. మనం వాక్యం చదువుతున్నాం కానీ వాక్య ప్రకారంగా నడుచుకోవట్లా. అంత గొప్ప తండ్రే, ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న తండ్రే కృప వెంబడి కృపతో మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనమెంతండి? మనమెంత? ఎవరైనా మన విషయంలో తప్పు చేస్తున్నప్పుడు ఒకవేళ మనం బాధపడినా పర్వాలేదు, అవతలి వాళ్ళని క్షమించాలి. అలాగే అదే మనసుతో, అంతే కల్మషం లేని మనసుతో, మనసులో ఏం పెట్టుకోకుండా వాళ్ళని ప్రేమించాలి. అదే తండ్రి కోరుకుంటుంది. మనం క్షమించడం వరకు ఓకే, సరే వాళ్ళు వచ్చి సారీ చెప్పారని పర్లేదు, ఇంకా నువ్వు కనపడొద్దు, నాకు వెళ్ళిపో ప్లీజ్, దయచేసి ఇంకెప్పుడు నాతో మాట్లాడొద్దు, ఇప్పటి వరకు నేను క్షమించేశాను, తర్వాత ఇంక నా దగ్గర మాత్రం రావద్దు అంటాం. కానీ వెళ్ళి వాళ్ళని వాటేసుకోను, లేకపోతే వాళ్ళు ఏదైనా సమస్యలో ఉంటే మనం వెళ్ళి సహాయం చేయడము, లేకపోతే నెక్స్ట్ డే నుంచి వాళ్ళతోనే మనం స్నేహం చేయడం చేస్తామా? అసలు జరగదు కదా. ఒకవేళ వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నా కూడా ఆ జరిగిపోయిన విషయమే గుర్తొస్తా ఉండిద్ది. అప్పుడు అంతమందిలో నా మాట అన్నాడు కదా, ఒకప్పుడు అంత ఇబ్బంది పెట్టాడు, నేను ఎంత ప్రేమగా ఉంటున్నా సరే నన్ను ఎంత బాధ పెట్టాడు కదా అని ఆ జరిగిపోయిందే మన మైండ్లో తిరుగుతూ ఉండిద్ది. కానీ మన తండ్రి నిజంగా అండి అసలు ఎంత గొప్ప తండ్రో. ఒకవేళ మనలాగా తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తానే మనం చేసిన తప్పులన్నీ మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అసలు ఇక మనం బ్రతకగలమా? మనకంటూ అసలు జీవితం ఉండిద్దా? మనకంటూ ఒక మంచి లైఫ్ ఉండిద్దా? అసలు ఇన్ని సంవత్సరాలు మనం ఆయుష్ ఉండిద్దా? మనకి ఉండదు కదా. అందుకనే తండ్రే అంత తగ్గించుకొని, అంత గొప్ప తండ్రి మన మీదున్న, మనం చేసిన తప్పులన్నీ తండ్రికి తెలుసు. మనం రహస్యమందున్న చేసిన పనులు కూడా తండ్రికి స్పష్టంగా తెలుస్తానే ఉంటాయనే మనకు తెలుసు. అయినా సరే చేస్తానే ఉంటాం. ఎవరు చూడట్లేదులే అనుకుంటాం. ఎవరికి తెలియని పాపం ఏంటంటే, మనం చేసేది, ప్రతి ఒక్కరు చేసే ఎవరికి తెలియని పాపం ఏంటంటే ఆలోచన. మన మైండ్లో ఆలోచన, ఆ మైండ్లో వచ్చే ఆలోచనే ఎక్కువ పాపానికి దారితీసిద్ది. మరి అంత పాపంతో నిండిపోయిన హృదయం, ఆలోచనలు కలిగి ఉన్న మనం అలా కలిగి ఉన్నామని తండ్రికి తెలుసు. అయినా సరే తండ్రి అవన్నీ తీసేసి, మనం తప్పు చేసిన తండ్రి పాదాలు పట్టుకుంటే క్షమించేసి మళ్ళీ అంతే ప్రేమతో ప్రేమిస్తాడు. అదే ఒకే ఏక మనసుతోనే ప్రేమిస్తాడే. మరి మనం మరి తండ్రి బిడ్డలవని చెప్పుకునేటప్పుడు మనం అలా ప్రేమించొద్దా? అందుకని వాక్యం చదివేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ప్రార్థన చేసేటప్పుడు, ప్రార్థన చేస్తున్నాం జవాబు రావట్లేదు అంటే ఎందుకు కారణం అంటే ఇదే కారణం. తండ్రి కలిగి ఉన్న ఆ ప్రేమ, అటువంటి మనసు మనం కలిగి ఉన్నామా లేదా? ఎప్పుడైతే మనల్ని బాధ పెట్టే వాళ్ళని క్షమించి
మళ్ళీ వాళ్ళ మీద ఎటువంటి మనసులో ఎటువంటి కోపము, ద్వేషము, పగ పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా వాళ్ళతో ఎప్పుడైతే ప్రేమగా, స్నేహంగా ఉంటామో అది దేవుని మనసు. అది తండ్రికి తెలిసింది. అప్పటి నుంచే తండ్రి మీ ప్రార్థనకి జవాబు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. అప్పటిదాకా ఇవ్వడండి. అందుకే నేను ప్రార్థన చేసే ముందు మీరెవరి విషయంలోనైనా అభ్యంతరంగా ప్రవర్తించారా, ఎవరినైనా ఇబ్బంది పెట్టారా, ఏ విషయంలోనైనా వాక్యాన్ని మీరి అతిక్రమించి నడుచుకున్నారా, ఏ విషయంలో, అది చూపైనా, మాటైనా, నడకైనా, ప్రవర్తనైనా, ప్రతి విషయంలో ఆలోచన అయినా సరే వాక్యానికి విరుద్ధంగా నడుచుకున్నారేమో ఆలోచించి అప్పుడు ఫస్ట్ వాటికి క్షమాపణ అడిగి తండ్రిని, ఆ తర్వాత అసలు ఇక మనకు క్షమాపణ అడగాలి అనిపిస్తే చాలండి, ఇక అది తండ్రి దృష్టిలో మనం ఉన్నట్టే. మనం చేసే పని తప్పు అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పటి నుంచే తండ్రి మనకి తోడుగా ఉంటాడు. గ్రహింపు అనేది తండ్రే ఇస్తాడు. అడగాలి, కానీ తండ్రిని అడగాలి. అయ్యా, నేను వాక్య ప్రకారం నడవడం నా వల్ల కావట్లేదు, నాకు అంత శక్తి నాకు లేదు, కానీ మీరు నాతో ఉంటే ఖచ్చితంగా మీ మాట ప్రకారం నేను నడుచుకుంటే చాలు, లోకంతో నాకు వద్దయ్యా, మీరుంటే చాలు, నాకు మీ ప్రేమ, మీ కృప నాకు ఎప్పుడు తోడుగా ఉంటే చాలు, నేను ఏ దారిలో నడవాలో మీరే నాకు చెప్పండి, ఏ పని చేయాలి, చేయకూడదు, ఎలా ఉండాలి, ఉండకూడదు, మీరు నాకు చెప్పండి. మనుషులు చెప్తే నేను లక్ష్య పెట్టనేమో, మనుషులు చెప్తే నేను వాళ్ళని పట్టించుకోను, కానీ మిమ్మల్ని అడిగే అర్హత అయితే నాకు లేదయ్యా, కానీ మీ వాక్య ప్రకారం నడవాలనే ఆశగా ఉంది, మీ సహాయం లేకుండా నేను నడవలేను తండ్రి అని ప్రతిరోజు ఇదే అడగండి. మన సమస్యల గురించి కాదండి, ఆ సమస్యలన్నీ తీసేయడం దేవునికి చిటికలో పని. కాకపోతే అసలు తండ్రి మనసు అనేది మనం కలిగి ఉండాలని, తండ్రి ప్రేమ కూడా మనం అదే మనసు, అంతే ప్రేమతో ఉండాలన్నది తండ్రి ఆశ. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకొని మీరు ఏ విషయంలో ఎవరినైనా, అది మీ భర్తనైనా, భార్యనైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, అమ్మ నాన్న అయినా, అత్తమామలైనా, ఆడపడుచులైనా, ఇంకెవరైనా, తోడికోడళ్ళైనా, మీ స్నేహితులైనా, కొలీగ్స్ అయినా, బంధువులైనా, ఎవరైనా సరే, ఎవరి విషయంలోనైనా మీరు అభ్యంతరంగా ప్రవర్తించారేమో, మా వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడారేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎప్పుడో జరిగిపోయింది కదా అని మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఎప్పుడో జరిగిపోయిందిలే, అది దేవుడే చూసుకుంటాడు అనుకోవద్దు. అప్పుడెప్పుడో జరిగిన దానికి కూడా మీరు గుర్తు చేసుకొని, తప్పు చేశాం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. అప్పుడే ఆ తప్పు అనేది క్షమించబడిద్ది. అప్పుడే ఆ రోజే వాళ్ళని అట్లా అన్నాను, కానీ తర్వాత నేను వచ్చి ప్రార్థన చేసుకున్నాను కాబట్టి తండ్రి క్షమిస్తాడులే అనుకోవద్దు. ఫస్ట్ వాళ్ళతో సమాధాన పడాలి. నువ్వు ప్రార్థన చేయడం ఇంపార్టెంట్ కాదు. అందుకే బైబిల్లో వాక్యం, అసలు ప్రతి వాక్యం, ప్రతి మాట బైబిల్లో రాపించింది. అందుకే నువ్వు ప్రార్థన చేయడానికి ముందు ఎవరి మీద, నీ సహోదరుని మీద కోపపడి ఉంటే వెళ్ళి ముందు అతనితో సమాధానపడు, వాళ్ళతో సమాధాన పడిన తర్వాత వచ్చి ప్రార్థన చేయమని చెప్తాడు తండ్రి. అందుకే ఎప్పుడో జరిగిపోయింది కదా, ఇక అయిపోయిందిలే, ఇక వాళ్ళ గురించి నేను పట్టించుకోను అనుకోవద్దు. వాళ్ళతో కూడా ప్రేమగా ఉండమని, సమాధానంగా ఉండమని, మనస్ఫూర్తిగా క్షమించి, మనస్ఫూర్తిగానే ప్రేమించమని, కృప మీద కృప, కృప వెంబడి కృప, అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. మరి మీరు ఎవరి మీద ఎలా ఉన్నారో, మరి ఎవరు ఈ పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదండి, కానీ తండ్రికి తెలుసు కదా. నాకు తెలియదు మీరెవరు, నేను కూడా చూడట్లేదు, కానీ మనందరినీ చూసే అంత గొప్ప సర్వ సృష్టికర్త ఉన్నాడు. కాబట్టి ఏదో ఎటువంటి అర్హత లేదు నాకు, అయినా సరే ఈ మాటలు మీ దాకా చేరవేయడానికి నేను ఒక సాధనం అంతే, ఒక మధ్యలో ఒక తీగలాగా అనుకోండి. కాబట్టి మీరెళ్ళి ఇప్పుడే ఎవరి మీద నా ద్వేషం, కోపం ఉంటే వాళ్ళకి సారీ చెప్పి మనస్ఫూర్తిగా క్షమాపణ అడగండి. మీరు ఆ పని చేస్తేనే మీరు చేసే ప్రార్థనకి జవాబు వచ్చింది. మీకున్న అనారోగ్యం అనేది పోయిద్ది. మీకున్న ఆర్థిక సమస్యలైనా, అప్పులైనా సరే, ఎవరి మీదన్నా మీరు దురుసుగా ప్రవర్తించినా ఫస్ట్ వెళ్ళి క్షమాపణ అడిగి మనస్ఫూర్తిగా క్షమించండి, మనస్ఫూర్తిగా ప్రేమించండి. ఈ 2 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి, జీవితాలే మారిపోతాయి. మార్చేస్తాడు తండ్రి. ఇక మనకి సమస్య అనేది మనకు రాకుండా ఉండేది. ఎందుకంటే ఈ 2 పనులు కరెక్ట్గా మనం చేయగలిగితే తండ్రికున్న దీన మనసు మనకు వచ్చేసినట్టే, తండ్రికున్న
ఇక కల్మషం లేని ప్రేమ కలిగిన మనసు మనకు వచ్చేసినట్టే. ఈ రెండు మనం కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా వాక్యానికి వ్యతిరేకంగా నడవలేము. కాబట్టి వెళ్ళి ఈ పని చేయండి ఫస్ట్. ఆ తర్వాత మీ ప్రార్థనకి జవాబు వచ్చింది. కాబట్టి తండ్రి సహాయం అడుగుదాం. కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాదిరాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి వాక్యం ద్వారా ప్రభా ఎంత చక్కగా మమ్మల్ని సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం. కొన్ని సంవత్సరాల నుంచి మీ వాక్యం చదువుతున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి మరి మీ మందిరంలో వాక్యం వింటున్నాం. కానీ ఆ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో తెలుసుకోలేని అజ్ఞానులమైపోయాం నా తండ్రి. మా అజ్ఞానాన్ని ఎరిగి ఉన్న దేవా, మా వెర్రితనాన్ని ఎరిగి ఉన్న దేవా, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మా మీద జాలిపడి ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు మమ్మల్ని ప్రతి విషయంలో సరిచేస్తానే ఉన్నారు నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మీరు మమ్మల్ని సరిచేయడానికి మేమెంత, మా బ్రతుకెంత నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం. మరి ఎవరెవరు ప్రభా ఇలాంటి మనసు కలిగి ఉన్నారు, క్షమిస్తున్నారు కానీ అంత ప్రేమగా, అంత మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని క్షమించే మనసైతే ఉంది కానీ తిరిగి ప్రేమించే మనసైతే మేము కలిగి ఉండలేదు నా తండ్రి. మాకున్న ప్రభువా ఈ బలహీనత తీసివేసి క్షమించి అంతే మనసుతో అదే ప్రేమతో మనస్ఫూర్తిగా ప్రేమించే హృదయాన్ని ప్రభువా, నూతన హృదయాన్ని ప్రతి ఒక్కరికి మా అందరికీ అనుగ్రహించమని అడిగే అర్హత లేని వాళ్ళం, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.